నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ఆగస్టు 2న సీఎం చంద్రబాబు నాయుడు దర్శికి రాక ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి. ఒంగోలులో ఏఆర్టీ సరోగసీ సెంటర్లను తనిఖీ చేసిన డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు. అనుమతి లేని సెంటర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలన్న ట్రాఫిక్ పోలీసులు. గౌతమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హర్షిని కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 2వ తేదీన ప్రకాశం జిల్లా దర్శిలో పర్యటించనున్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించేందుకు దర్శికి రానున్న నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మితో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది సీఎం పర్యటన విజయవంతం చేయాలని మంత్రి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిందు తగ్గించా ఇప్పుడు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అంటే ఇప్పుడు ప్లానింగ్ లో ఉన్నా సార్. ఆ జీపీ కంపెనీ వాళ్ళు ఏమో రాలేదు. ఇంకా ఎంత మీకు చాలా వరకు ఇట్లే సరిపోతుంది. వాళ్ళు రేపు సెక్యూరిటీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అది ఒంగోలులో ఏఆర్టీ సరోగసీ సెంటర్లను డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో 11 కేంద్రాలు నడుస్తున్నట్టు తెలిపారు. నగరంలో ఒయాసిస్, దుర్గా, బెతూన్ తదితర ఏఆర్టీ సెంటర్లను పరిశీలించారు. చట్ట ప్రకారం ఏఆర్టీ సెంటర్లలో పారామెడికల్ సిబ్బంది నిర్దేశించిన పరికరాలు అందుబాటులో ఉన్నవి, లేనివి పరిశీలించారు. ధరల పట్టికను అర్థమయ్యే రీతిలో తెలుగు, ఇంగ్లీష్ భాషలో ప్రచురించాలని ఆదేశించారు. చట్ట ప్రకారం రిజిస్టర్ కాకుండా సెంటర్లు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి నెల 5వ తేదీలోపు ఏఆర్టీ సరోగసీ సెంటర్లు నిర్వహిస్తున్న వారు జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రానికి రికార్డులు సమర్పించాలని ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరు ఎలాంటి ల్యాబులు, డయాగ్నోస్టిక్స్ నిర్వహిస్తున్న ఎడల తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో మాస్ మీడియా అధికారి డి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఏమేం ప్రొసీజర్స్ తీసుకున్నారు సార్? డాక్టర్ శ్రీనివాస్ ఇంటర్నేషనల్ విషయం మైసూర్. డిఆర్డీఏ వెలుగుతో పాటు అనుబంధ శాఖల్లో ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలను అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని వెలుగు సిబ్బంది ద్వారా చేయడం వల్ల ప్రతి పథకం అర్హులకు చేరడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలు చేరుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డిఆర్డీఏ పీడీ నారాయణతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. స్వయం సహాయక సంఘాల మహిళల్లో బిలో ప్రావర్టీ కింద ఉన్నవారికి వివిధ పథకాలను అందజేసి వారి జీవనోపాధులు పెంపొందించాలని అన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ రవి, మత్స్యశాఖ జేడీ సిహెచ్ శ్రీనివాసరావు, ఏపీ ఎంఐపీ పీడీ శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. గ్రౌండింగ్ అయితే ఎక్కడ ప్రాబ్లం రాదు. అంటే మన దగ్గర నుంచి డీటెయిల్స్ ఫస్ట్ మాకు ఇవ్వగలిగితే ఆ మైక్రో ప్లాన్ విలేజ్ లెవెల్ వరకు మైక్రో ప్లాన్ చేసుకోగలిగితే మన డిపార్ట్మెంట్ నుంచి ప్రాసెస్ ఆ టెక్నికల్ నాలెడ్జ్ షేర్ చేయడం కోసం అని చెప్పేసి ఇంకేదన్నా వారికి మీరు ఎలా చేయవచ్చు అంటే ఏదైనా మండలానికి ఒక విలేజ్ అక్కడ ఉన్నది ఒక ప్రాజెక్ట్ లాగా వారికి ఇంప్రూవ్మెంట్ చేయడానికి మీరు మన స్టేట్ నుంచి డిఫరెంట్ మోడల్స్ ఇవ్వట్లేదు. డిపార్ట్మెంట్ నుంచే ఒక ఎంటైర్ విలేజ్ మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ లో ఇంతమంది P4 ఫ్యామిలీస్ ఉన్నాయి.
సో ఆ ఫ్యామిలీస్కి డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి త్రూ కన్వర్జెన్స్ మెయిన్గా విజ్ఞాన శాస్త్ర అన్వేషణలో వినూత్న పరిశీలన చేసేలా విద్యార్థులను సైన్స్ ఉపాధ్యాయులు ప్రోత్సహించేలా ఉండాలని జిల్లా విద్యాశాఖాధికారి ఏ కిరణ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో ఒంగోలు డివిజన్ స్థాయి సైన్స్ ఫైర్ మనక్ 2025-26 కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. విద్యార్థుల్లో అద్భుతమైన మేధాశక్తి దాగి ఉంటుందని, అలాంటి వారిని గుర్తించి వారిలో మేధాశక్తిని వెలికితీయాలని డిఈఓ అన్నారు. విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచి, ఆసక్తి పెంచేలా ఇన్స్పైర్ చేయాలని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డిఈఓ ఏ చంద్రమౌళీశ్వరరావు, డిసిఈబి సెక్రటరీ ఎం శ్రీనివాసరావు, ఒంగోలు ఎంఈఓ కిషోర్ బాబు, డిఎస్ఓ రమేష్ బాబు, రీసోర్స్ పర్సన్లు పివి రమణయ్య, కె రాము, కెఎస్ రవికాంత్, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరూ ఉపయోగించుకోవాలి. అలాగే క్యూఆర్ కోడ్స్ ఇస్తున్నారు. వల్ల కానీ జడ్జీలను ఆకట్టుకొని చేసేది ఏంటంటే టీచర్ అవేర్నెస్ కలిగి ఉంటాడు. ఎక్కడైతే టీచర్ ఆసక్తి కలిగి ఉంటాడో ఆ స్కూల్ మాత్రమే అన్నింటిలో సెలెక్ట్ అవుతా ఉన్నాయి. సైన్స్ ఫేర్లో కానివ్వండి, ఇన్స్పైర్లో కానివ్వండి. సో మరి యాజ్ ఎ సైన్స్ టీచర్గా మనకి నిజానికి ఒక మంచి హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఈ సంవత్సరం పలానా టీచర్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ నేను తీసుకోవాలి అవార్డు అనేటటువంటి ఆ కాంపిటీషన్ ఉన్నప్పుడు మాత్రమే స్కిల్స్ పెరుగుతాయి. అలా కాకుండా ఏదో మొక్కుబడిగా మనకి డబ్బులు ఇచ్చారు కాబట్టి ఏదో కొనుక్కొచ్చి తీసుకొచ్చి పెడతాం అనుకుంటే గడిచిపోతలే కానీ మన స్కిల్స్ డెవలప్ కావు. స్కిల్స్ డెవలప్ కానప్పుడు అది మన గౌరవం కాదు. సో మరి ప్రత్యేకంగా చేయాలి. నాకు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఇన్స్పైర్ నామినేషన్స్ మనకి చేయాలి. నిన్నే మాకు వెబెక్స్ జరిగింది ఎన్ఐఎఫ్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ నుంచి. వాళ్ళు ఒకటే ఒకటి కోరుతుంది ఏంటంటే మంచి ప్రాజెక్ట్స్ పెట్టాలి. మంచి ప్రాజెక్ట్స్ రావట్లేదు. భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ చాలా ముందుంది నామినేషన్ చేయడంలో. ఫస్ట్ 10 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 7th ప్లేస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్. విజ్ఞాన శాస్త్ర అన్వేషణలో, సైన్స్ పర్స్యూట్లో, విజ్ఞాన శాస్త్ర అన్వేషణలో ఇన్నోవేటివ్గా మనం ఏమైనా చేయగలమా లేదా, ప్రాజెక్ట్స్ ఏమైనా చేయగలమా లేదా. కాబట్టి ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. కాబట్టి పరిశోధనలో చాలా ఇన్స్పైరింగ్ అనేది ఉండాలి. కాబట్టి మన ముందున్నటువంటి కర్తవ్యం ఏంటంటే విద్యార్థుల్ని కొంతమంది మీకు గమనించట్లేదు, మనము వేదిక మీద ఉన్న వాళ్ళు మనం చాలా తెలియగల వాళ్ళని అనుకోవడం పొరపాటు. అలాగే విద్యార్థులు కూడా చాలా తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పేసి అనుకోవడం కూడా పొరపాటు. ఎందుకంటే విద్యార్థుల్లో అద్భుతమైన మేధావి దాగి ఉంటాడు. ప్రతి రాయిలోనూ కూడా అద్భుతమైన శిల్పం దాగి ఉన్నట్లే విద్యార్థుల్లో అద్భుతమైన మేధావి దాగి ఉంటాడు. ఆ మేధావి శిల్పాన్ని బయటికి తీయాలంటే మనం జ్ఞానం అనే ఉనితో చెక్కాలి. కాబట్టి మీరు బాగా ఇన్స్పైర్ చేసేటువంటి టీచర్స్గా మీరు ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. కాబట్టి మనం ఉపాధ్యాయ వృత్తి నుంచి బయటకు రావాలి. బయటకు వచ్చేసి వాటికి అభిరుచిని మారే విధంగా, అభిరుచి అంటే విజ్ఞాన శాస్త్ర అభిరుచి అంటే విజ్ఞాన శాస్త్రం పట్ల మక్కువ, విజ్ఞాన శాస్త్రం పట్ల ఇష్టం, విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచి, దాన్నే అభిరుచిని పెంచడం అంటాం. అభిరుచి అంటే తినటం అనేది కూడా అభిరుచే. అదైనా అటు ఇటు తిరగడం కూడా అభిరుచే. ఎట్టబడితే అట్లా మాట్లాడడం అభిరుచి. కానీ ఏం కాదు, అవి కాదు. విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచి పెరగాలి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని పలువురు అధికారులు ఉద్బోధించారు. గౌతమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు శ్రీ హర్షిణి డిగ్రీ కాలేజీ విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ఎస్ఐ శివప్రసాద్ మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపరాదని అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే బండి నడిపేవారు, బాధితుని కుటుంబాలు 2 నష్టపోతాయని అన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ రోడ్డుపై వెళ్లే సమయంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే ప్రమాదానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. బైక్ రేసింగ్ వల్ల యువకులకు చాలా నష్టం జరుగుతుందని అన్నారు. హైవే 4 లైన్ 6 లైన్ల గురించి వివరించారు. గౌతమి ఫౌండేషన్ ప్రతినిధి నెల్లూరు ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్, R&B ఈఈ గోపీనాయక్, డిఈ జాన్వలి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు వచ్చినారు. మందికి దీని మీద ఈ రూల్స్ గురించి కూడా ముఖ్యంగా హెల్త్ పరంగా ఆయుష్ డిపార్ట్మెంట్ వారి నుంచి ఫ్రీగా మందులు ఇవ్వటము, మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయటము,
ఇలాంటివి మినిస్టర్ ఆఫ్ హైస్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క సపోర్ట్ తోటి ప్రోగ్రామ్ చేస్తున్నాము. అలాగే కన్జ్యూమర్ అవేర్నెస్, వినియోగదారుడి హక్కులు వారి బాధ్యతలు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ నుంచి అనేక కార్యక్రమాలు కూడా స్టూడెంట్స్కు చదువుకునేటప్పుడే ఏదో ఒక స్కిల్ అదనంగా నేర్పించి ఈ ఎడ్యుకేషన్తో పాటు ప్రత్యేకమైనటువంటి స్కిల్ నుంచి వారికి చదువు అయిపోగానే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ పిల్లలకు స్టేట్ గవర్నమెంట్ నుంచి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా స్కాలర్షిప్స్ అనేవి మా ఫౌండేషన్ ద్వారా ఇస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే మీ దృష్టి మొత్తం సెల్ ఫోన్ పైన ఉంటుంది. ఎదురొచ్చే వాళ్ళు ఎలా వస్తున్నారో చూడరు. డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వెహికల్స్ని నడపకూడదు. తాగడం అవ్వట్లేదు మీకు. మీ కాలేజ్ ఫెస్ట్లో నేను తీసుకొచ్చి ఇక్కడ పేక పెడతాను. 50% పైన మంది తాగంటారు. 100% అంటే ఓకే సరే. ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు ఫస్ట్ పబ్లిక్ చెప్పే ముందు మనం పాటించాలి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం లోపలికి ఎంటర్ అవ్వాలంటే మీరు రైట్ ఎలా వెళ్ళాలి, లెఫ్ట్ ఎలా వెళ్ళాలి, మన బండి పార్కింగ్ ఎలా చేయాలి, మన డ్రైవర్ బిహేవియర్ ఏంటి, మన ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఏంటి, ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, సిగ్నల్ పడింది మనం ఆగాలి, ఎక్కడ ఆగాలి, లైన్కి ముందు ఆగాలి, లైన్ మీదకి వెళ్ళి ఆగకూడదు. ఇలాంటి ఎడ్యుకేషన్ అంతా కూడా మనకి ట్రాఫిక్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్ అనేది ఉంది. గూగుల్లో కొట్టండి. ఎందుకంటే మనం దానిలో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అవి చెప్తాను. బట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి అసలు పూర్తి వివరాలు తెలుస్తాయి మీకు దానిలో. ఫస్ట్ది డ్రైవర్ బాధ్యతలు. ప్రతి డ్రైవర్ ఏం చేయాలి? ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే కళ్ళు నడపాలి. అలాగే మీరు వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు. ఇందాక ఎస్ఐ గారు కూడా చెప్తున్నారు. మనం చెప్పినా కానీ పాటించాం, అది జనరల్గా తెలిసిందే. తప్పకుండా మద్యం సేవించి వాహనం నడపకూడదు. ఇవి డ్రైవర్ యొక్క బాధ్యతలు. నేను జనరల్ ముఖ్యాంశాలు మాత్రమే చెప్తున్నాను. కానీ మీరు ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పౌరుడు తప్పనిసరిగా ఆ డ్రైవింగ్ రెగ్యులేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా ఒక పాఠంలో చదువుకోవాలి. ఎందుకంటే దానిలో ప్రతి ఒక్కటి వివరంగా రాసి ఉంటుంది మనం డ్రైవింగ్ చేసినప్పుడు ఏం చేయాలి. రెండోది లైన్ మార్పు, లెర్నింగ్ సూత్రాలు. ఇప్పుడు మనం ఒక లైన్, ఇప్పుడు మనకి హైవేలో 4 లైన్ 6 లైన్ అని వచ్చింది. వాటి ఐడియా ఉందా మీకు? ఏమైనా హైవేలో బండేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కదా, అసలు హైవేలో బైక్ మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో పంట పిచికారీ డ్రోన్ యంత్రాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల కష్టాలు ఏమిటో తెలుసుకొని 1 ఎకరాకు మామూలుగా పురుగు మందు పిచికారీ చేయాలంటే దాదాపు 1 రోజు సమయం తీసుకుంటుందని, అదే పనిని డ్రోన్తో నిమిషాల్లో పూర్తి చేయవచ్చని తెలిపారు. తద్వారా రైతులకు శ్రమ తగ్గుతుందని, అధిక దిగుబడులకు అవకాశం ఉంటుందని అన్నారు. డ్రోన్ల ద్వారా కొంత నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని, వారికి ఉపాధి కూడా లభిస్తుందని తెలిపారు. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపు 46 లక్షల మంది రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలకు గాను మొదటి విడతగా వారికి అకౌంట్లో 7,000 రూపాయలు నిధులు జమ చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు పెరటి విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దరిమడుగు రైతులు, టీడీపీ నాయకులు, డ్వాక్రా మహిళలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతు 1 రోజుల్లో 1 ఎకరా మందు కొట్టుకోవాలంటే 1 రోజుల్లో కష్టపడాలి. 4 ఎకరాలు కొట్టుకోవాలంటే 1 వారం తిరిగి 1 వారం కొట్టుకోవాలి. ఇలా ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యల్లో రైతు ఎక్కువగా కష్టపడకూడదు. రైతుని ఇప్పటికే కష్టం ఎక్కువ పడుతూ ఉన్నాడు కాబట్టి రైతుకి ఎంతో కొంత తగ్గించాలా అని చెప్పి ఆ కష్టాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో, అలాగే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం 9,80,000 నుంచి దగ్గర 16 లక్షల రూపాయల వరకు వెచ్చిస్తూ సుమారు 80% సబ్సిడీ అనేది మన రైతాంగానికి ఇస్తూ ఈ డ్రోన్ల పంపిణీ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టినందుకు ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, మా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి,
అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీన్ని సద్వినియోగపరచుకోమని మా నియోజకవర్గ రైతాంగాన్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అనే దానికి నిదర్శనం చూపించబోతా ఉన్నాం. రేపు ఆగస్టు 2వ తారీఖున అన్నదాత సుఖీభావ అని చెప్పి రైతాంగానికి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి 20,000 రూపాయలలో మొదటి విడతగా 7,000 రూపాయలు రేపు అకౌంట్ వేయబోతా ఉన్నాం. రేపు 2వ తారీఖున చంద్రబాబు గారు మన జిల్లా వస్తా ఉన్నారు. ఆ రోజు ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి రైతులందరికీ సుమారు 46 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి రైతు కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు. టంగుటూరులోని వెస్ట్ పోతుల చెంచయ్య కాలనీలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. సుమారు 400 గృహాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అపరిచిత వ్యక్తులు సరైన పత్రాలు లేని వాహనాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 25 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్తు పదార్థాల జోలికి ఎవరూ వెళ్లకూడదని హితవు పలికారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చినట్లయితే దొంగతనాలు నివారించవచ్చని అన్నారు. తనిఖీల్లో సింగరాయకొండ సిఐ సిహెచ్ హజిరత్తయ్య, 9 మంది ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో పర్యటించారు. కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబుతో కలిసి ఆయన డివిజన్లోని పారిశుధ్య పనులు, డ్రైన్లు పరిశీలించారు. పారిశుధ్య కార్మికులు సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా అక్కడే తగలబెట్టడంతో సిబ్బందిపై కమిషనర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిత్యం ఇళ్ల నుంచి చెత్త సేకరణ చేపట్టాలని సూచించారు. పారిశుధ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఎవరు చేయాలి ఇది? ఎట్లా ఇది పరిస్థితి? రోజు నేను వచ్చి చెప్పాలా? విజయవాడ నుంచి నెల్లూరు వెళుతున్న ఆర్టీసీ బస్సును టంగుటూరు టోల్గేట్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ నిర్వహించారు. తనిఖీలలో అక్రమంగా తరలిస్తున్న 49,45,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని నగదు తరలిస్తున్న తాడేపల్లి గూడెంకు చెందిన గొర్లసాయి మణికంఠను అరెస్టు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జనార్దన్ రావు తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ ఏసీ సూచనల మేరకు ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. టంగుటూరు టోల్గేట్ వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు తనిఖీలు నిర్వహించగా అక్రమ నగదు రవాణా బయటపడిందన్నారు. సంఘటనా స్థలంలోని మధ్యవర్తుల సమక్షంలో నగదు, వ్యక్తిని అదుపులోకి తీసుకుని టంగుటూరు పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు. తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిఎస్ఆర్ నరహరిరావు, ఎస్ రామారావు, ఎస్ఐ పి రాజేంద్ర ప్రసాద్, సిబ్బంది జయసూర్య, కొండలరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులోని ప్రకాశం జిల్లా సర్వజన ఆసుపత్రిలో పేదలకు గుండె వైద్యం అందుబాటులోకి రావడంతో 3 నెలల్లో 200 మందికి యాంజియోగ్రామ్తో పాటు ఆపరేషన్లు చేయడం కూడా జరిగిందని కార్డియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కుంచాల వెంకటేశ్వరరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్డియాలజీ విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా కార్డియాలజీ క్యాథ్ ల్యాబ్ మిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవల కింద పేదలకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అండగా నిలిచిందన్నారు. మంగళవారం, గురువారం కార్డియాలజీ విభాగంలో ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారుగా 100 మందికి పైగా రోగులు వైద్య సేవలు పొందుతున్నారని, యాంజియోగ్రామ్ అవసరమైన వారిని అడ్మిట్ చేసుకొని చికిత్స అందించడం జరుగుతుందన్నారు. కార్డియాలజీ విభాగం సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుకొని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని డాక్టర్ కుంచాల వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. మన ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ నెలలో 2025న
ప్రారంభించినటువంటి గుండెకి సంబంధించినటువంటి శస్త్రచికిత్స విభాగము క్యాథ్లాబ్ థియేటర్ని మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన ప్రకాశం జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంచాము. దీని ద్వారా ఇప్పటికి సుమారుగా 200 గుండెకి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ జరిగాయి. రీసెంట్గా అయితే ఒక పేషెంట్కి 2 చేతులు లేవు, ఒట్టి కాళ్ళ మీద ఉన్న పేషెంట్కి మేము ఒక స్టంట్ వేయడం కూడా జరిగింది. అది మన మీడియా మిత్రుల ద్వారా మీకు అందిస్తున్నాము. ఆ పేషెంట్కి కనిగిరి నుంచి మాకు అంబులెన్స్ ద్వారా వచ్చారు. ఆ పేషెంట్ని ఇక్కడ అడ్మిట్ చేసి మేము ఇక్కడ గుండెపోటు నిర్ధారించి స్టంట్ వేయడం జరిగింది. ఇలాంటివి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పద్ధతిలో మనము పేద ప్రజలకి ఇలాంటి వైద్య సేవలు ఈ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఇప్పుడు సుమారుగా 200 ప్రొసీజర్స్ మటుకి జరిగాయి. అందరూ కూడా మా దగ్గర నుంచి మంచి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. మన ప్రకాశం జిల్లా ప్రజలు ఈ గుండె విభాగాన్ని సద్వినియోగం చేసుకోవాలని అవసరమైన వాళ్ళు తెలియజేస్తున్నాము. మాకు గుండె విభాగానికి సుమారుగా 100 పైచిలుకు ఓపీలు ఉంటాయి. ఓపీలో మేము పేషెంట్స్కి వాళ్ళకి గుండె జబ్బు ఉందేమో అనుమానంతో రావచ్చు, లేదంటే గుండె జబ్బు వచ్చిన వాళ్ళు రావచ్చు, లేదంటే మన దగ్గర అడ్మిట్ అయ్యి రెగ్యులర్గా ఫాలోఅప్కి వచ్చే పేషెంట్స్ ఉంటారు, లేదంటే ఇతర విభాగాల నుంచి రెఫరల్స్ అంటే కంటి విభాగం నుంచి కానీ సర్జరీ విభాగం నుంచి కానీ రెఫరల్స్ విభాగంలో కూడా మా కార్డియాలజీ ఓపీకి ఇప్పుడు గైనిక్ నుంచి కానీ వాళ్ళ యొక్క సజెషన్స్ గుండెకి సంబంధించిన సజెషన్స్ కోసం కూడా మా ఓపీకి రావచ్చు. వారంలో ముఖ్యంగా మంగళవారము గురువారము అందుబాటులో ఓపీ విధులు జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ అనేది అసలు ఇబ్బంది ఏం లేదు. రౌండ్ ది క్లాక్ 24/7 ఎటువంటి గుండె నొప్పి ఉన్న పేషెంట్ కూడా ఏ టైంలో అయినా కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ క్యాజువాలిటీకి ఏ టైంలో అయినా రావచ్చు. మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్స్ ఎక్కువ శాతం కూడా పాపం పేద ప్రజలుగానే గమనించాము. అందులోనూ కూడా పెద్ద వయస్కులు మా దగ్గరికి ఎక్కువ మంది రావడం జరిగింది. సుమారు 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ఎక్కువ మందికి మేము ఇక్కడ ఆపరేషన్లు చేయబడ్డాయి. కాకపోతే ఇది ఇంకా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్లు జరుగుతున్నాయి, గుండె విభాగం అనేది ఒకటి ఉంది, ఇక్కడ శస్త్రచికిత్సలు బాగా జరుగుతున్నాయి అనేది ఇంకా ప్రజల్లోకి బాగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఎర్రగొండపాలెం మండలం తమ్మడపల్లె గ్రామానికి 25 ఏళ్ల తర్వాత బస్సు వచ్చింది. పెద్దదోర్నాల సానివరం గ్రామాల్లో విద్యార్థులు 10th ఇంటర్ చదువుతున్నారు. ఆర్టీసీ బస్సు లేకపోవడంతో ఆటోలు ప్రైవేటు వాహనాల్లో నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. విద్యార్థుల ఇక్కట్లను ఇటీవల వైపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఒంగోలు ఆర్టీసీ ఆర్ఎంతో మాట్లాడి ఆర్టీసీ బస్సు వచ్చేలా ఏర్పాటు చేశారు. మార్కాపురం డిపో నుంచి ఆర్టీసీ బస్సు ఉదయం సాయంత్రం నడుపుతున్నారు. గ్రామానికి చాలా ఏళ్ల అనంతరం బస్సు రావడం సంతోషంగా ఉందని, తాము సమయానికి పాఠశాలకు వెళ్ళగలుగుతున్నామని విద్యార్థులు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. బస్సులు లేనప్పుడు సైకిల్ మీద ఆటో మీద వెళ్ళి స్కూల్ చాలా మిస్ అవుతున్నాం. క్లాసులు కూడా ఇప్పుడు బస్సులు వచ్చినందున ఎరిక్షన్ బాబుకి ధన్యవాదాలు. బస్సు వేసిన కాడ నుంచి మేము బాగా వెళ్తున్నాం, టయానికి వస్తున్నాం. ఎరిక్షన్ బాబుకి ధన్యవాదాలు. అనధికార లేఅవుట్ల ప్లాట్లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ డి రవీంద్ర తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో లేఅవుట్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ 2020ని పొడిగిస్తూ ప్రభుత్వం అవకాశం కల్పించిందని 2025 జూన్ 30కు ముందు వేసిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు నిర్ణీత అపరాధ రుసుం 14% చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవాలని టీపీఓ శ్రీలక్ష్మి కోరారు. జూలై 26వ తేదీ నుంచి 90 రోజుల్లో అపరాధ రుసుం ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో దాఖలు చేసుకోవచ్చని అన్నారు. అనుమతి పొందిన లైసెన్స్ సర్వేయర్లు, లైసెన్స్ ఇంజనీర్లు, స్ట్రక్చర్ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్ల నుంచి అధికార లేఅవుట్లకు ప్లాన్ తయారు చేయించుకొని అపరాధ రుసుం చెల్లించాలని అన్నారు. లేకపోతే మా తయారు మీద ఆధారపడాలి ప్లాన్ అనేది పట్టణంలో ఎవరైతే మున్సిపల్ అనుమతులు లేకుండా అనాథరైజ్డ్ లేఅవుట్స్ వేసి ఉన్నారో వారికి సంబంధించి ఇదివరకు GOMS నెంబర్ 10 అని 2019 బిఫోర్ ఎవరైతే లేఅవుట్స్ వేస్తున్నారో రెగ్యులైజేషన్ చేసుకోవాలని అప్పుడు 2019లో స్కీమ్ ఇచ్చారు. అప్పుడు కొంతమంది అప్లై చేసుకున్నారు. ఆ స్కీమ్కి అమెండ్మెంట్ ఇస్తూ మళ్ళీ GOMS నెంబర్ 134 కొత్తగా ఇప్పుడు మళ్ళీ జీవో మంజూరు చేసి ఉన్నారు. అంటే దానికి అమెండ్మెంట్ ఇస్తూ అది ఏదైతే ఇచ్చారో
క్రమబద్ధీకరణ చేసుకోవటం కొరకు ఇచ్చారు. దీనికి సంబంధించి దింక్ పట్టణంలో ఎవరైతే అనాథరైజ్డ్ లేఅవుట్స్ వేసి ఉన్నారో వాళ్ళందరూ 2024 నుండి అంటే 23, 24, 25 జూన్ నెల ముందు అంటే 30th వరకు ఎవరైతే అనాథరైజ్డ్ లేఅవుట్స్ వేసుకొని ఉన్నారో వాళ్ళందరూ రెగ్యులైజేషన్ కింద చేసుకోవచ్చు. అంటే వాళ్ళ డాక్యుమెంట్ ఏదైతే మదర్ పట్టా మార్చుకొని ఉండి ప్లాట్స్గా విభజన చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు గవర్నమెంట్ అవకాశం కల్పించింది. మీరు రెగ్యులర్గా మీరు ఏదైనా అనాథరైజ్డ్ లేఅవుట్లో ప్లాన్ పెట్టుకోవాలంటే అనేక ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి పర్మిషన్స్ ఉండవు. ఒక లేఅవుట్ వేసిన మేము రాళ్ళు తొలగించడము, రోడ్లు డిస్టర్బ్ చేయటము, వాటికి ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా ఉండటం అది జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 2న సీఎం చంద్రబాబు నాయుడు దర్శికి రాక ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి. ఒంగోలులో ఏఆర్టీ సరోగసీ సెంటర్లను తనిఖీ చేసిన డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు. అనుమతి లేని సెంటర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలన్న ట్రాఫిక్ పోలీసులు. గౌతమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హర్షిని కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన. డి న్యూస్లో నేటి మాట. అర్థం చేసుకునే వాళ్ళకి ఏమి చెప్పకపోయినా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వాళ్ళకి నీవు మాట్లాడిన ప్రతి మాట అపార్థమవుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.